యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి గతించిన దినమంతా కూడా మరి ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఎంతోమంది బిడ్డలు మరి దినాన్ని చూడలేక కాలగర్భంలో గతించిపోయారు. మనకైతే దేవుడు మరొక దినాన్ని చూడటానికి కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాగ్దానంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మరి నెమ్మదిగానే పడుకొని నిద్రపోతామంటండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం మరి ఈ వాగ్దానంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పబడుతుంది అన్నమాట. అంటే నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మరి క్షేమంగాను సురక్షితంగాను అక్కడ నేను ఉంచుతానని మాట ఇస్తున్నాడు అనమాట. అంతే కదండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరితనం అనుభవిస్తున్నా అన్న ఆలోచన లేకుండా దేవుడు నేను ముందుకి నడిపిస్తాడనమాట. మరి వాగ్దానాలు ధ్యానించుకుంటూ మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసుకుంటూ బైబిల్ భాగాలు చదువుకుంటూ మరి ఇలా జీవితం గడుపుతూ ఉంటే అలాంటి జీవితంలో మరి ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడండి. వాగ్దానాలు ఎప్పుడు కూడా నమ్మదగినవండి. మరి ఆ వాగ్దానాలు చదువుకుంటూ ఉంటే మనకి మేలుకరంగా ఉంటుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్పుని ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి దినము కూడా వాగ్దానాలను ఎత్తుపట్టుకుని చదువుకుంటే మరి మనకు ఆరోగ్యంగాను మన కుటుంబంలో నెమ్మదిగాను మనం చేసే పనిలో మరి నెమ్మదిగాను ఉంటుంది అనమాట. మరి మనం ఏ పని చేసినప్పటికీ అందులో మనకి మేలుకరంగా దీవెనకరంగా లాభకరంగా ఉంటుంది. మరి ఈ దినమంతా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది అనమాట అండి. మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.